ఒక్కటే ప్రత్యామ్నాయం ఉంటున్నాయి కదా, దొరల్ని వ్యతిరేకించాలంటే నక్సలైట్గా మారాలనేది. మారాలని అనుకున్నా. అట్లాంటి అభిప్రాయం మీకు కూడా వచ్చింది? అనుకున్నా, నేను అనుకున్నా, పోతానని అనుకున్నా. 78లో నేను పోతాను అనుకున్నా. నాకు అప్పుడు ఒక్కడే కొడుకు, ఇంకో బిడ్డ పుట్టలే. అయితే మాకు అత్త లేదు, మామ ఉన్నాడు. బండి పెట్టేందుకు అక్కడికి వస్తుంది, ఆమె ఆడ గోలి, అక్కడ ఆమె గోలి ఇటు వెళ్ళిపోయినా. ఇక నేను నాకు కావాల్సిన వాళ్ళు, నాకు పగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపాలనేది ఆనాటి నిర్ణయం. కానీ జంగారెడ్డి రాక, సరే ఆయన గెలుపు ఆ లైన్లో వెళ్ళిపోయి నేను జనతా పార్టీలో కంటిన్యూ అయ్యి. అంటే అంతకంటే ముందు రాజకీయంగా ఏమైనా ఉండేనా ఊర్లో చేసింట? అంటే నేను పంచాయతీ బోర్డు మెంబర్ అయినా. అంతకంటే ముందు ఆనాడు పంచాయతీ బోర్డు మెంబర్గా కూడా యునానిమస్ అయినా నేను. ఆనాడు పంచాయతీ బోర్డు మెంబర్ కూడా యునానిమస్ అయినా. ఎందుకంటే నన్ను అట్లా ఆ ప్రేరణ అట్లా తీసుకొచ్చింది. నేను పంచాయతీ బోర్డు మెంబర్ అయినా కానీ యునానిమస్ అయినా. నాకు ఎవరు ఎదురు నిలబెడతాను కూడా మనస్కరించలే. ఇప్పుడు ఒక ఆయనే తెనుగోళ్ళు నిలబడ్డారు, నాకు వ్యతిరేకంగా నిలబడితే, మావా నువ్వన్నుండు నేనన్నుంటేనే మనకు పోటీ అని పోయినా. నువ్వే ఉండయ్యా, నువ్వే ఉండు బిడ్డ, నేనుండా అని ఆయన విరమించుకున్నాడు. విరమించుకుంటే నేను యునానిమస్ అయినా. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీలు ఇంకేమన్నా? నేను సర్పంచ్ అయ్యే అవకాశం ఉండే, కానీ ఊరు గ్రామ రాజకీయాలు నన్ను సర్పంచ్ని కానియకుంటుండే, ఉంచినాయి. కానీ నేను చెప్పినోడే సర్పంచ్, నేను పెట్టిందే వేదం ఆనాటి నుంచి ఊళ్ళే. నేను ఎవరు సర్పంచ్ అంటే వాళ్ళు సర్పంచ్ అయ్యేది. ఒక టర్మ్లో యునానిమస్ సర్పంచ్ చేసాం, కానీ రాజయ్య పంచాయతీ బోర్డు మెంబర్ ఉండకుండానే. ఓకే, యునానిమస్ రాజయ్య ఎవరిని చెప్తే వాడే సర్పంచ్, కానీ వాడు పంచాయతీ బోర్డు మెంబర్ కూడా ఉండద్దు. ఎదుటి పక్షం అంటే దొరల పక్షమే. ఎస్, నా రూలింగ్ జరగాలి తప్ప నేనే ఉండాలని నేను ఎన్నడూ అనుకోలే. నా యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటోళ్ళు కావాలి తప్ప నేనే ఉండాలని నేను ఎన్నడూ అనుకోలే.